సంబంధం అంటే లోపాయికారి ఒప్పందాలు మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకోవాలి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు. రోజుకు 3 టీఎంసీల చొప్పున దాదాపు ఒక నెల రోజులు తీసుకుంటే మనకు రాయలసీమ ప్రాంతంలో అన్నిటికీ పనికొస్తుందని, అంటే చెన్నైకి 15 టీఎంసీలు ఇవ్వడానికైతేనేమి, అలాగే తెలుగుగంగ ప్రధాన కాలువపై వెలుగోడు రిజర్వాయర్ కింద 9.5 టీఎంసీలు సోమశిలకు, 17 టీఎంసీలు కండలేరుకు, 8.4 టీఎంసీలు కండలేరుకు 8.4 టీఎంసీలు. ఇవే కాకుండా టోటల్గా 58 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 80 అడుగుల ఎత్తులో తీసుకోవాలని రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేసిన తర్వాతనే ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఒక అనామకలతో వేయించినాడు. దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏమి ఇచ్చింది, మీరు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు తీసుకోండి, కట్టుకోండి అనింది. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు చేయాలి, ఈ లోపల పనులు మొదలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 7,000 కోట్ల ఎస్టిమేషన్ అయితే 3,850 కోట్లతో పనులు మొదలు పెట్టడం కూడా జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత మన శ్రీశైలం రిజర్వాయర్, శ్రీశైలం ఆంధ్ర మెయింటైన్ చేయాలని, అలాగే నాగార్జున సాగర్ తెలంగాణ మెయింటైన్ చేయాలని